ఆ, మొదటి వచ్చినండి, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడిగా వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతనిని తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి అతడు నల్లగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. మా పాపముల కొరకై ఆ కలువరిశిలులో ప్రభా మీరు మా కొరకై తగ్గించుకొని లోకానికి వచ్చి ఎంత శ్రమను అనుభవించినారు ప్రభా, అది మాకు యొక్క వాక్యం ద్వారా చూపిస్తూ వచ్చాను. అందుకే నీకు కృతజ్ఞత చెల్లిస్తూ కొద్ది సమయం నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని నన్ను సిలుజాట్లు మరుగుచ్చాను. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యంలో ఒక మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏంటంటే మొదటి వచనంలో అంటాడు, అదే తెలియజేసే సమాచారం ఎవడు నమ్మెను, తర్వాత బయలుపరచబడెను, యెహోవా యొక్క బాహువు బయలుపరచబడెను. బయలుపరచబడెనంటే చెప్పండి. తెలియజేయబడడం అనగా అందులో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని నీకు నాకు తెలియజేసినటువంటి విధానాన్ని చూపిస్తుంటున్నాడు. నీకు నాకు బయలుపరచబడ్డది. ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎవరు రాశారు? ప్రకటన గ్రంథం ఎంత సైలెంట్గా ఉన్నారు. యోహాన్ రాశాడు. అది మీది రైట్ రాంగ్ చెప్పాలి కదా. ఆయనకు దాన్ని పేరు ఏమని అంటారు? ప్రత్యక్షత గ్రంథము, దాన్ని రెవల్యూషన్, ప్రత్యక్ష. ఆయనకు ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా చేయబడింది, బయలుపరచబడింది కదండి. ఓకే, అయితే ఇప్పుడు లోకంలో మనకున్న దేవుని నమ్మని వారికి ఉన్న తేడా ఏంటంటే, మనకు ఆయనకు బాహు గురించి ఏమైంది? బయలుపరచబడింది. నీకు నాకు బయలుపరచబడింది అన్నట్టు. ఎలా బయలుపరిచిందంటే, మనం ఇక్కడ ఒక పాటలో ఒక మాట అన్నాడు. పాటలో ఏమన్నాడంటే, పాపులాకై ప్రాణం ఇచ్చితివా, తర్వాత దేవుడే నిన్ను పంపినాడా. అది అందరికీ తెలియదు. దేవుడు నిన్ను పంపాడా అనే యొక్క బయలుపరుపు అందరికీ లేదండి. అది అందరికీ తెలియదు. కానీ నేను ధన్యులం. ఎందుకంటే
నీకు బయలుపరచబడింది. అది చాలా శ్రేష్టం. ఇక మనందరికీ తెలుసు ఆయన ఎలాంటి స్థితిలో మరి వచ్చాడు. ఇదంతా కూడా నా కొరకే చేసినాడు అనేది కూడా నీకు పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే నువ్వు గ్రహిస్తావు. ఇదంతా కూడా నా కొరకే చేసినాడు. మరి ఇక్కడ ఏమన్నాడంటే, అతడు వ్యసనాక్రాంతుడిగా, తృణీకరింపబడిన వాడుగా, చూడనొల్లని వాడుగా, ఎన్ని విధాలుగా ఆయన తృణీకరింపబడిన వాడుగా, తర్వాత మనం అతన్ని ఎంచుకొనలేదు, అసలు ఆయనను ఏమాత్రం కూడా ప్రేమించని వాడుగా, స్వరూపము సొగసును కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదంతా దేని కొరకని 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఇది నిజంగా గ్రహించడము నీవు నేనంటే నీకు బయలుపరిస్తేనే, పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరిస్తేనే నేను గ్రహించి నిజంగా నా పాపముల కొరకే ఆయన వచ్చి ఉన్నాడని మనము విశ్వసిస్తాం. తర్వాత ఏమన్నాడు, మన దోషులను బట్టి నలుగొట్టబడెను. మన చాలా ఇక్కడ ఏమన్నంటే, ఇప్పుడు అతడు చేసినటువంటి గొప్ప కార్యము ఏంటంటే, మనం ఎలా ఉన్నామంటే, మనకు స్వస్థత లేని వారంగా, మొదటి అధ్యాయం యెషయా 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందండి? అంటే ఒక మానవుని యొక్క ఈ స్థితి ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నదని మనము చూస్తూ ఉంటున్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరి యొక్క మరి దోషములన్నిటినీ కూడా ఆయన మన యొక్క దెబ్బల చేత మనకు స్వస్థత ఎందుకు కలుగుతున్నదంటే, మనమందరం కూడా పాపులమై ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట 4వ వచనం చదవండి. ఇక్కడ ఏమన్నాడు, వీళ్ళు ఎవరు ఎట్లా ఉన్నారండి? ఏ జనం అండి ఇది? పాపిస్ట్ జనం. అక్కడే అందుకే అన్నాడు, పాపులకై వచ్చినావా, పాపులను ప్రేమించినావా? ఎవరు పంపారు నిన్ను? దేవుడే నిన్ను పంపి ఉన్నాడా? ఎందుకొరకు? అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన చనిపోయినప్పుడట ఒక 3 విషయాలు ఆయన చెప్పాడట. నా బాడీ ఉన్న పెట్టెను మోసేటప్పుడు ఎవరు మొయ్యాలి అని అంటే, వైద్యులే మొయ్యాలి. ఎందుకనంటే మరణాన్ని ఏ వైద్యుడు కూడా ఆపలేడు. మరణాన్ని ఎవరైనా ఆపుతారండి? ఆపలేడు. మనము పరుగుని ఎక్కడెక్కడికో వెళ్తాం, కానీ ఆపుతారా? ఆపలేం. అది దేవుడే ఆర్పాలి. కాబట్టి ఈ పాపిస్ట్ జనానికి ఏం సిద్ధంగా ఉందండి? మరణము. పాపిస్ట్ జనానికి ఏమొచ్చిందండి? మరణము సంక్రమించిందని మనము 5వ అధ్యాయంలో చూస్తాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఎట్లుండగా 12వ వచనం, చాలు. మరణం అందరికీ కూడా ఏమైందండి? సంప్రాప్తమై ఉన్నది. పాపిస్ట్ జనము, దోషభరితమైనటువంటి ప్రజలు, మన మీదంతా దోషాలే, పాపాలే ఉండెను. అయితే మరి దుష్ట సంతానము, మన సంతానం అంతా కూడా ఇక్కడ దుష్ట సంతానం అని పెట్టాడు, కానీ లూకాసు వార్తలో సర్ప సంతానం అని పెడతాడు. ఏంటంటే సర్ప సంతానం, దుష్ట సంతానం. మరి చెరుపు చేయి పిల్లలు మీకు శ్రమ. సో ఇంత భయంకరమైనటువంటి
ఈ పాప స్థితిలో ఉన్న మనల్ని, స్వస్థత లేని మనల్ని, ఆ తర్వాత మన పాపములు ఎలా ఉండేనంటే మొదటి అధ్యాయం 18వ వచనంలో చూడండి, మీ పాపములు చాలు. మన పాపములు ఎలా ఉండినట్టండి? రక్తం వలె ఎర్రనివై ఉండెను. తర్వాత కెంపు వలె ఎర్రనివై ఉండెను. ఇంత భయంకరమైనటువంటి ఈ పాప స్థితి కలిగి ఉన్నటువంటి మనల్ని క్షమించి మన అతిక్రమముల కొరకై, మన పాపముల కొరకై ఆయన ఈ లోకంలో దేవుని కుమారుడుగా వచ్చి మనందరి దోషంలో ఆయన మీద మోపినటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. 6వ వచనం 53:6 మనమందరము మనలో ప్రతివాడు కూడా ఏమయ్యాడండి? గొర్రెల వలె త్రోవ తప్పిపోయినారు. ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి త్రోవను తొలుతూ వచ్చారు. అలాంటి స్థితి. తర్వాత మన దోషములు ఎన్నో ఘోరంగా ఉండే అవన్నీ కూడా ఏమైపోయి ఆయన మీద మోపి ఉంటున్నారు. కాబట్టి ఇటు గొప్ప దేవుణ్ణి మన కొరకై ఇంత గొప్ప త్యాగం చేసిన ఆయనను మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు ఈ సమయంలో. ఎందుకంటే ఆయన చేసిన కార్యము నిజమైనటువంటి రీతిగా యథార్థతతో నీకు నాకు బయలుపరిచినాడు. ఎంత గొప్పతనం, ఎంత గొప్ప స్థితితో మనము తక్కువగా అనుకోవడానికి వీలు లేదు. అంత క్లియర్గా నీకు నాకు మన దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క గొప్పతనము, ఆయన వచ్చిన విధానాన్ని నాకు బయలుపరిచినాడు. అందుకు దేవునికి మనము ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. 10వ వచనం అంటాడు, 1 యోహాను 4:10 వచనం. 1 యోహాను 4:10. చాలు. దీంట్లో ఏముందండి? ప్రేమ. ఆయన ప్రేమ మన పట్ల ఆయన చూపించినాడు. ఏదేమైనా కూడా నేను నన్ను ప్రేమించేటువంటి ఆ స్థితి ఆయనకుంది. అందుకనే 1 యోహాను 13 మొదటి వచనము, అలాగే చివరి వచనం చూద్దాం. మొదటి వచనం చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 1 కొరింథీ 13 మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను చాలు. ప్రేమ లేని వాడనైతే మరి ఆ స్థితిగా ఉంటుందని చెప్తూ వచ్చాడు. తర్వాత 13వ వచనంలో ఏమన్నాడు? వీటిలో శ్రేష్టమైనది ప్రేమనే. ఆ ప్రేమ చేతనే క్రీస్తు ప్రభువారు మనకున్నటువంటి దోషములు, పాపములు, మనపై ఉన్నటువంటి అతిక్రమములు, మన మీద ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆయన ఎంతో ప్రేమతో ఆయన మరి భరిస్తూ వచ్చాడు. ఆయన మరి ఆ రీతిగా సిలువలో బలియాగంగా చేయబడుతూ వచ్చాడు. ఆయన మరి 7వ వచనం చూస్తే 53:7 మనం చూస్తే అతడు దౌర్జన్యం నొందాడట. అతడు ఏమయ్యాడండి? దౌర్జన్యం. మనం కొన్ని చూస్తాం కదా, ఏదైనా క్రమంగా లేకపోతే దౌర్జన్యం చేస్తున్నాడు అని అంటాం కదా. అట్లాంటి దౌర్జన్యం నొందాడు. బాధింపబడినను యేసుక్రీస్తు ప్రభువారు బాధింపబడినను ఆయన ఏం చేయలేదండి? నోరు తెరవలేదు. క్రీస్తు నమ్మినటువంటి వారికి కూడా ఈ లోకంలో ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, అవమానములు వస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు బిడ్డలముగా
మనం ఏం చేయాలి? నోరు తెరవని వారముగా ఆయన వలె మనం ఉంటూ రావాలని చెప్తూ వచ్చాడు. మనం ఒక పాటలో ఒక మాట ఉందండి, ఏమనంటే సిలువలో బలి అయిన, పల్లవిలో ఏముందండి? సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. అంటే ఎవరు వివరిస్తారట కదా? ఎవరు? బయలుపరచబడిన వారు అంటే నీవు నేనే. సిలువలో యొక్క బలియాగం గురించి నీవు నేను ఇతరులకు ఏం చేస్తూ ఉన్నామని మనం వివరిస్తున్నానని పాడుతూ ఉంటున్నాం. మనము ఏమని పాడుతున్నాం? వివరింతు శ్రీయేసు, వివరింతు శ్రీయేసు. నీకు బాధ మరి ఏది కలిగినా నువ్వు ఎలాగూ మరి ఉంటున్నావు, క్రీస్తును వివరించడం, క్రీస్తును అందరికీ తెలియజేయడం ఏంటంటే నువ్వు బాధ నొందినా కూడా నోరు తెరవక ఉండడమే. నువ్వు నోరు తెరిచే వరకు క్రీస్తునేం వివరిస్తావు? క్రీస్తునేమి తెలియజేస్తావు? నీ ద్వారా తెలియపరచబడదు. మరి మనం పాట పాడుతాం, శ్రీయేసు నీ ప్రేమను నేను, నీ ప్రేమను వివరిస్తాము అంటాం నీకు బాధ కలిగినప్పుడే. ఆ తర్వాత ఆయన వదకు తేబడు గొర్రెయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అది ఇప్పుడు ఈ సత్యాన్ని మనము ఇతరులకు ఏం చేస్తున్నాం? మనము ఆయన నోరు తెరవలేదండి, ఆయన వదకు తేబడు గొర్రెపిల్లగా వెళ్తున్నాడండి అని అంటే మరి నీ సంగతి ఏంటి అని అంటాడు ఆయన. నువ్వు నోరు తెరుస్తావు కదా, నువ్వు ఎగబడుతావు కదా, నువ్వు మరి కత్తిరించే వాని దగ్గర మౌనంగా ఉండున్నట్లు ఉండవు కదా, నువ్వు నాకు యేసుక్రీస్తుని గురించి చెప్పడం ఏంటి అని అంటాడు కదా. అంటే మనం ఎలా ఉండాలంట? క్రీస్తును కలిగి ఉన్నాం, ఇకను జీవించువాడను నేను కాను. ఎవరు జీవించేది? ఎవరు జీవిస్తారు? అది ఎక్కడుంది మాట చెప్పగలుగుతారా? గలతీలు రాసిన పత్రిక, గలతీ. మనము దేవుని ద్వారా అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదములు, సమస్తమును, నెమ్మదిని, శాంతిని పొందే వారంగా ఉండాలంటే మనము క్రీస్తు బిడ్డలమని ధైర్యముగా చెప్తూ జీవించాలండి. గలతీ 2వ అధ్యాయము 20 చదువు. 20 చాలు. ఇక్కడ నేను క్రీస్తు కూడా ఏం చేయబడ్డాము? సిలువకు వేయబడ్డాం. ఇక నువ్వు జీవించేవాడును నేను కాను. సిన్నులో మొదటి ఇంగ్లీష్లో సిన్నులో మధ్య అక్షరం ఏంటి? మనం అయ్యే చూపిస్తాం కానీ ఇక నువ్వు జీవించేవాడు నేను కాను అంటామా? చెప్పండి. నేనే. అది మనం క్రీస్తు కొరకు మనం ఈ సాక్ష్యం కలిగి ఉండాలండి. క్రీస్తు కొరకు జీవించాలి. వాళ్ళంతా లేరు, నేనేంటి అంటే ఉదాహరణ చెప్పాలంటే మొన్నటి దినము ఒక పాస్టర్, నేను, శామ్ బొల్లోరోలో మేము వరంగల్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏమైందంటే వచ్చినప్పుడు దాంట్లో ఏసీ ఉంటుంది. మా వ్యాన్లో ఏసీ ఉండదు, మంచి వేడి గాలి ఉంటుంది అప్పుడు. ఆ ఏసీ ఉండి దాంట్లో వచ్చిన తర్వాత ఆయన ఒక్కడ ఏమన్నాడంటే తల బాగా నొస్తుంది అన్నాడు. తల బాగా నొస్తుంది అన్నాడు. మరి మా ఇద్దరికి లేదు, ఆయనకు ఒక్కడికే వచ్చింది. ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏదెవరికైనా ఎవరికి ఒకరికి వాళ్ళకే వస్తుంటుంది. అలాగే దేవుని కొరకైనటువంటి సాక్ష్యంతో నిలబడము అందరు కాదు, నీవొక్కడివే. నీవే నిలబడు, నేనే నిలబడేటువంటి వారంగా మనం ఉండాలి.
మొన్న దినమున పాస్టర్ ఏలియా చనిపోయాడు. మరి కుటుంబం అందరినీ ఓడిచిపెట్టి ఆయన ఒక్కడే పోయాడు ఏంటి మరి? ఆయన ఒక్కడే ఎందుకు పోవాలి? అందరిని పట్టుకొని పోవాలి కదా. అందరూ ప్రేమను వ్యక్తం చేస్తారు కదా ఆయన మీద, మరి ఉండాలి కదా. కాబట్టి ఎవరి మరణం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరిది క్రీస్తు కొరకైనటువంటి ఆసక్తి వారిది. అది కలిగి ఉండాలి మనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, అంతే. ఇక నేను జీవించేవాడిని కాను. ఇకను జీవించేవాడిని అంటే ఏంటంటే అది యేసుప్రభు వారు ఏమయ్యారు? నోరు తెరవలేదు. ఆయన ఏం చేశాడు? ఆయన గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు, బదులు పలకలేదు. కాబట్టి అలాగూ నేను ఉండాలని వ్యక్తిగతంగా ప్రభు యొక్క ఆశ, అలాగూ జీవించాలని. కాబట్టి మరి ప్రభువును మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేసిన ప్రభువును ఒక క్లుప్తంగా త్వరగా ప్రభువును కొంచెం ఆరాధన చేసిన తర్వాత మళ్ళీ మనము మిగతా భాగాన్ని చూసుకుందాం. మోకరించండి, ప్రభుని ఆరాధించండి. త్వరగా ఎవరి వారు